స్తోత్రం చేయుచున్నాము. మీ పరిశుద్ధ సేవ చేత లోకము రక్షించుడి. రక్త బిందువుల వలె భూమి మీద పడుచుంటే ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి, కానీ నా ఇష్టము కాదు, ఈ చిత్తమే నెరవేరుగాక అని ప్రార్థించారు. అతను ప్రార్థన చేయుడు అని చెప్పారు. పిమ్మట ఆయన రాయి వేలు దూరము వెళ్ళి శోధనకు గురికాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పారు. లూకాసు వార్త 22. నీతిమంతునికి న్యాయవంతముడైన ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రార్థన ఎదురయ్యే సమస్యలను వెంటాడే అధికారుల తీర్పును ఎదుర్కొనే యూదుల అవమాన నిందారోపణ దూషణ రీత్యా మానవునిగా ఓడిపోతున్న పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునగాక, మీ రాజ్యము వచ్చునుగాక. మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనం. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీ ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. కనుక మరి వాలంటీర్ దయచేసి మన యొక్క యాత్ర చెరువు 10 రోజులు దాటేటప్పుడు వాలంటీర్ చాలా జాగ్రత్తగా ప్రజలు మన వాలంటీర్స్ అందరూ సహకరించాలని కోరుతున్నాం. అందరూ లైట్గా మాత్రమే వెళ్ళండి.
యేసు ప్రభు మరణించిన రోజు సందర్భముగా శుభములను ఆశీస్సులను తెలియజేస్తున్నాను. క్రీస్తు తాను స్వతహాగా మానవ పాపాలని తనపై భుజాన మోసుకుంటూ ఏ ఒక్కరి ఆత్మ నశించకూడదని తలంచి వారిని విమోచించాలన్న ఆశయ సిద్ధితో ముందుకు సాగారు క్రీస్తు ప్రభు. ఈరోజు యావత్ ప్రపంచం ఎంతో బాధతో దుఃఖముతో ఆయన శ్రమలపై ధ్యానిస్తూ మరి ప్రతి ఒక్కరి శ్రమల్ని కూడా జోడించి పశ్చాత్తాప హృదయంతో ముందుకు సాగుతున్నారు. యావత్ రాష్ట్ర ప్రజలకి దేశానికి ఈరోజు ఏలూరు కథోలిక పీఠం కూడా ప్రార్థిస్తుంది. మరి ముఖ్యంగా మన ప్రపంచములో యుద్ధాలు అశాంతి చోటు చేసుకున్నది. చిన్న బిడ్డలు సైతం చనిపోతున్నారు, యవ్వనస్తులు చనిపోతున్నారు, సోల్జర్స్ చనిపోతున్నారు. కానీ అలాంటి పరిస్థితిని ఆ దేవుడు ఈ శిలువ యాత్రలో సమాధి చేసి ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేచి శాంతిని సంతోషాన్ని అందించారో అలా ప్రతి దేశం ప్రతి రాష్ట్రం మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో సంతోషముతో ఏక హృదయలై జీవించాలని ఆశిస్తున్నాను. ఈ దిశగా మీరందరూ ప్రార్థించవలసిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ మహా శిలువ యాత్రలో ప్రతి ఒక్కరూ భక్తితో పాల్గొని దేవుని కృతజ్ఞత చెల్లవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రేమతో మీ బిషప్ జయరావు పొలిమేర, ఏలూరు కథోలిక పీఠం.